అన్న మీ పేరునా? మా పేరు గురు. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ డిగ్రీలో ప్రజెంట్ వర్క్ చేస్తాను. ఎలా ఉందా వైసీపీ ఇదిలో రూలింగ్ ఎలా అనిపించింది? పర్లేదు, పోయిన గవర్నమెంట్కి చూసుకుంటే పర్లేదు. డెవలప్మెంట్ కానీ పథకాలు కానీ ఏదైనా కానీ పర్లేదు. ఇంతకుముందు మనం ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే కూడా మీ సేవకి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ తిరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ సిస్టమ్ మాత్రం సూపర్. యూత్కి జాబ్ అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? పర్లేదన్న, మనకు ఒక సచివాలయం స్టాఫ్ అదే మన ఆల్ ఇండియా వైజ్ అదే పెద్ద జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ స్టేట్లోనే ఇవ్వలేదు కదా కనీసం. వీళ్ళంతా చెప్తారు ఎక్కడ జాబ్స్ అని. దగ్గర 1,60,000 ఉద్యోగాలు జాబ్స్ కదా, గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఇవి. ఇప్పుడు మేము రాసినాము, మాకైతే రాలేదు జాబు. అయినా బాగా చదివి రాసిన వాళ్ళు వచ్చినారు కదా జాబ్స్. వాలంటీర్ సిస్టమ్ ఉంది, పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ. అమ్మఒడి ఒకసారి చూసుకుంటే ఇప్పుడు బర్డపల్లి ఏరియాలో కూడా ఒకసారి చూసుకోండి స్కూల్ను. ఇక్కడ మన దగ్గర ఇక్కడ స్కూల్ ఉంది బర్డపల్లి, అక్కడ నాడు నేడు ప్రోగ్రామ్ కూడా ఒకసారి చూడండి. స్కూల్ అంతా సూపర్. ఇప్పుడు ఈ ఊరికి సంబంధించి చాలామంది చదువుకున్న యూత్ ఉన్నారు కదా, సో ఇక్కడ దగ్గరలో మనకు ఉద్యోగ అవకాశాలు అంటే ఎక్కడికి పోవాలి? జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్యాక్టరీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకు 4 రోడ్స్ ఉంది కదా, 4 రోడ్లు. ఇక్కడ మస్తుగా మనకు ఫ్యాక్టరీస్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పూనూరు దగ్గర కూడా ఒకటి కొత్తగా పడుతూ ఉంది. మనకి ఇక్కడైతే లోకల్ అయితే ఇక్కడే ఉంది. ఇప్పుడైతే ఇంతకుముందు బెంగళూరు అంట, హైదరాబాద్ అంట ఇంత ఉంది. ఇప్పుడు ఇదంతా ఏం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంటే ఉంది. నెక్స్ట్ ఎవరో వచ్చనా సీఎం? జగన్మోహన్ రెడ్డి వచ్చి. Like and subscribe Eagle Media Works.